షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టీచర్ పెళ్లికి మీకింత సంతోషంగా ఉంటే టీచర్కి ఇంకెంత సంతోషంగా ఉంటుందో. తనని పిలిస్తే మీతో పాటు తాను గంతులేస్తుందేమో. పిలు పిలు, తప్పకుండా తనతో పాటు గంతులు వేయాలని మాకు కూడా ఉంది. అవునా, మీ సరదా నేనెందుకు కాదనాలి? టీచర్ మన వెనుకొందని తెలియక పిలుస్తుంది. పాపం అమాయకురాలు. మరే ఇప్పుడు బిక్కమొహం వేస్తుంది చూడు. కానీ ఏది జ్ఞాపకం లేదు. నాకు మెమరీ లాస్ ఉందని కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేవు. యూర్ రైట్ టీచర్. మీరు ఏ గతాన్ని మర్చిపోలేదు. మీకు గతంలో ఎవరితోనూ పెళ్లి కాలేదు. లక్ష్మి, అలా ఎలా చెప్పగలవు? టీచర్కి 10 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తుంది. 2 ఏళ్ల క్రితం జరిగింది గుర్తుండదా? అయినా ఈ ఫేక్ డ్రామా అంతా ఆడి టీచర్ని తీసుకెళ్లాల్సిన అవసరం తనకేంటి లక్ష్మి? టీచర్తో సోనీకి అవసరం ఉంది. తనే ఈ నాటకం ఆడిస్తూ ఉండొచ్చు కదా. మా కోడలు మాకు దొరికింది, అంతే చాలు. మా కోడల్ని మేము తీసుకెళ్తామమ్మా. ఆంటీ తీసుకెళ్ళండి ఆంటీ. మీ కోడల్ని మీరు తీసుకెళ్ళడానికి తన పర్మిషన్ ఎందుకు? అవన్నీ ఫేక్ అని నా అనుమానం. మిమ్మల్ని విడదీయడానికి సోనీ ఆడుతున్న నాటకమేమో. టీచర్ని ధనుష్ని విడదీయాలని నువ్వు చేసిన కుట్ర కూడా తెలిసిపోయింది. సో ఇంక నువ్వేమి చేయలేవు. నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఎన్ని వేస్తావో వేయ్, వాటన్నింటినీ తిప్పి కొడతాను. ధనుష్ని టీచర్ని విడగొట్టి హరికి ఆ టీచర్ని అంటగడతాను. నిన్ను బాధ పెట్టకపోతే నా పేరు సోనీనే కాదు. ధనుష్కి టీచర్కి పెళ్లి చేసి నీ చేతికి సంకెళ్ళు వేయించి నిన్ను రాహుల్ దగ్గరికి పంపించకపోతే నేను సిరినే కాదు. బియ్యంలో పసుపు సున్నం కలిపితే బియ్యం ఎర్రగా మారుతాయి. అది అశుభం అని చెప్పి తాత్కాలికంగా వాళ్ళ ప్రయాణాన్ని వాయిదా వేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు. లక్ష్మి, సూపర్ లక్ష్మి, అల్టిమేట్ ఐడియా. ఏమండి, మీరు వెళ్ళి సున్నం తీసుకురండి. నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా. ఈ బొడి బియ్యాన్నే ఒడిసెరాళ్లను చేసి సోనీని కొట్టబోతున్నాం. దానికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. వర్ష, సారీ తీసుకో. పదండి, పద. త్వరగా కానివ్వండి, ఆలస్యం అవుతోంది. తొందరపడుకు. అంతా నువ్వనుకున్న ప్రకారమే జరుగుతోందిగా. టీచర్, ఇలా రండి. చిన్నాళ్ళు మాతో ఉన్నావు. ఈ రోజు నిన్ను సిస్టర్లో సాగనంపుతున్నాను. ఈ ఒడిబియ్యం పోస్తాను, కొంగు పట్టు. లక్ష్మి, నన్ను కాపాడుతానని మాటిచ్చి నువ్వు చేసే సాయం ఇదేనా లక్ష్మి? నన్ను ఆయన్ని విడదీస్తావా? ఇంతేనా లక్ష్మి? వర్ష, నిన్ను కాపాడబోతున్నాను టీచర్. నువ్వెక్కడికి వెళ్ళవు. ధనుష్ గారితోనే ఉంటావు. నన్ను నమ్ము. హ్యాపీగా వాళ్ళతో వెళ్ళు. కారు ఎక్కలోపు నిన్ను కాపాడతాను. నన్ను నమ్ము. థ్యాంక్ యూ లక్ష్మి. హ్యాపీగా వెళ్ళిరండి టీచర్. అలాగే లక్ష్మి, వెళ్ళొస్తాను.
హరిసా వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ టీచర్. వర్ష వెళ్ళొస్తాను. వై మిస్ యూ టీచర్. ఏవండి వెళ్ళొస్తాను. నన్ను విడిచి వెళ్తున్నందుకు కొంచెం కూడా బాధగా లేదా నీకు? బాధ ఎందుకు? నా భర్త వచ్చాడు, మా అత్తయ్య వచ్చింది, మా పెళ్లి చేసిన పంతులు గారు కూడా వచ్చారు. మేం హ్యాపీగా ఉండబోతున్నాం. అక్కడ చాలా హ్యాపీగా ఉంటాం. సరే కొంచెం, నువ్వెక్కడున్నా సరే సంతోషంగా ఉండవే నాకు ముఖ్యం. మనం ఎంత తిన్నా ఇంకా చాలా ఐటమ్స్ మిగిలిపోయాయి. పద వీటిని కిచెన్ లో పెట్టేద్దాం. కిచెన్ లో ఎందుకు వదినా? ఇలాగే ఇక్కడే ఉంచేద్దాం. ఇక్కడే ఉంటే దొంగ పిల్లి ఎలా తింటుంది వర్ష? దొంగ పిల్ల? ఫేక్ పంతులు. సరే వదినా. ఏం వాసన! ఇవి తింటే నా జన్మ ధన్యమైపోదా? तेवढा पडदा निकालो. అయ్యో, అయ్యో, నా భార్య గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మై గాడ్. ఎప్పటి నుంచో ఎదుగుతున్నావు, ఇప్పుడు దొరికా అనమాట. ఎప్పటి నుంచో వెతకడం ఏంటి? నేను ఇప్పుడే కదా వచ్చాను. పొద్దు నుంచి నాతోనే కదా ఉన్నావు. మీతో ఉన్నది నేను కాదు. చంద్రిక తను నిత్య వచ్చిన విషయం బయట పెట్టేస్తుందేమో. మరి నాతో ఉన్నదెవరు? స్వరూప గారి కూతురు. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు కాంతమ్మ గారు. ఇంకేం చెప్పమంటారమ్మా, దీని జీవితం బుగ్గిపాలైపోయింది. రేపో మాపో ఒక ఇంటికి కోడలవుతుంది అనుకుంటే ఆ జోగేంద్ర గాడికి బలైపోయింది. మేడం, వసుంధరా, నువ్వే నా కొడుకు హార్ట్ ఫ్రెండ్ కావాలనుకున్నాను. దయచేసి నువ్వు వంశీకి దూరంగా వెళ్ళిపో వసుంధరా. మీ తమ్ముడేమో వదిన్ని కొడతాడు, నువ్వేమో ఇంకో దాన్ని తీసుకుంటావు. ఇష్టానికి ఆటలాడుతున్నారు మీ ఇంట్లో. వాడికి ఒళ్ళు ఎక్కింది, భార్య అమ్మగారింటికి వెళ్ళగానే ఇంకోటి కావాల్సి వచ్చింది. నీకు వచ్చి నువ్వు డెలివరీకి వెళ్ళగానే మళ్ళీ ఆమె కావాల్సి వచ్చింది. మళ్ళీ నీకు డెలివరీ నువ్వు రాగానే ఆమెను ధర్మేసినాడు. వాడి సుఖం కోసం ఇద్దరు ఆడవాళ్ళతో ఆడుకుంటుంటే నీకు సిగ్గు లేకుండా అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, తాత చెప్పారు కథలు చెప్తున్నావు. విడాకులు ఇచ్చినాము, ఇంకా మళ్ళీ ఏమో రానే రాదు అన్నాడు. వాడెవడు అసలు చెప్పడానికి నీకు పెళ్ళైనోడు? అందరం ఉందామంటే కూడా ఏమో అట్లే అలిగిపోయి. ఎట్లా వెళ్తుంది? నువ్వు పెట్టాల్సిందంతా పెట్టేసి వాడికి ఫిట్టింగ్ ఏం తెలియని అమ్మాయికి లాగా నటిస్తా ఉంటే నమ్ముతారు అనుకున్నావా? ఆమె కాపురంతో చెడిపేసినావు, ఆమె బిడ్డను లాగేసుకున్నావు, ఆమె మొగుడిని లాగేసుకున్నావు, ఆమె సంతోషాన్ని లాగేసుకున్నావు. ఇంకేం లాగేసుకుందాం అనుకుంటున్నావు?
ఆమె ప్రాణాలు కూడా తీసేయండి. లోపల పెడితే మళ్ళీ బయటకు కూడా రాడు ఆ 2 కేసులు కనుక పెడితే. మీ ఇద్దరు ఆటలు ఆడుకుంటూ జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పిచ్చిదాన్ని చేస్తూ మళ్ళీ అక్క కదా సొంత మామ కదా కలిసి ఉందాం అనుకున్నాం అంటున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? సంసారం చేయకుండా నీవు నడమంతలో నీవు సంసారం చేయకుండా పోయినావు. నేను వచ్చిన నీవేవతి నాకు పని చెప్పనీకి అని ఉల్టా నా వద్ద పుల్లు పెట్టుకుంటుంది. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.